మమతా బెనర్జీ అసలు ఉద్దేశం ఏదైతే దేశమంతా తగలబెడతానని చెప్పినటువంటి ఆవిడ అసలు ఉద్దేశాన్ని బీజేపీ ఎంపీ సౌమిత్రి ఖాన్ కీలకమైన పాయింట్ చెప్తున్నారు. చికెన్ నెక్ అనేది భారత మెయిన్ల్యాండ్ భూభాగాన్ని ఈశాన్య భారత్తో కలిపి ఒకే ఒక్క మార్గం, ఇది కలిపే ఒకే ఒక్క మార్గం. ఇది అత్యల్పంగా కేవలం 21 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది ఒక దగ్గర. ఈ ప్రాంతాన్ని మూసేస్తే ఈశాన్య భారత్తో మనకు పూర్తిగా సంబంధాలు తెగిపోతాయి. చైనాకి అదే కావాలి. చైనా నుండి బంగ్లాదేశ్ కూడా బంగాళాఖాతానికి చేరుకుని ఒక రోడ్డు మార్గం వేసుకోవడానికి, అలాగే భారత్ని చుట్టుముట్టి మన మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి చికెన్ నెక్ నరికేయడం వల్ల సాధ్యపడుతుంది. ఇటువంటి స్ట్రాటజిక్ భూభాగాలు కలిగిన ప్రాంతాల్లో టీఎంసీ, కాంగ్రెస్ లేదా కమ్యూనిస్ట్ పార్టీ లాంటి దేశ వ్యతిరేక శక్తులు అధికారంలో ఉంటే వారి రాజకీయ అవసరం కోసం యావత్ భారత్ని ప్రమాదంలో పడేస్తారు. నిజానికి ఈ చికెన్ నెక్ కోడి గొంతుని నరికేయడానికి ఇండీ కూటమి మన దేశ శత్రువులకు సహాయం చేసే అవకాశం ఉంది. అదే జరిగితే అస్సాం, అరుణాచల్, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ భూభాగాల్లోకి బంగ్లాదేశీలు, రోహింగ్యాలు చొరబడి రాక్షస క్రీడ ఆడతారు. ఆ రాష్ట్రాలను ప్రజలకు కూడా తెలుసు. భారత్లో ఉన్నంతవరకే తాము సురక్షితంగా ఉంటామని. స్వతంత్రం వచ్చిన నాటి నుండి ఏ ప్రధాని ఈశాన్య రాష్ట్రాల పట్ల ఆసక్తి చూపలేదు. కేవలం అటల్జీ, మోడీజీ తప్ప. ప్రస్తుతం కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రజలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ సంక్షేమం కోసం శ్రమిస్తోంది. ఈశాన్య భారత్లో 2014 ముందున్న డజన్ల కొద్దీ తీవ్రవాద సంస్థలు మోడీ ప్రభుత్వం చొరవ వల్ల తమ కార్యకలాపాలకు ముగింపులకే శాంతి సామరస్యాలు నెలకొన్నాయి. అక్కడ గిరిజన ప్రాంతాల్లో నేడు విద్యాలయాలు, పాఠశాలలు నిర్మించింది కేంద్రం. రోడ్ల వ్యవస్థను మెరుగుపరిచింది. టూరిజం పెంచి ఆదాయాన్ని పెంచింది. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎన్నో దశాబ్దాల తర్వాతన ఈ మార్పులు జరుగుతున్న నేపథ్యంలో వీటిని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది ఆవిడ అన్నటువంటి విమర్శ చేశారు ఆయన.